ఇప్పుడు వరకు ఏ ద్వంద్వ యుద్ధంలో కూడా కౌరవది పైచేయి కాకపోగా శల్యుడు లాంటి ఒక పెద్ద వ్యక్తే ఇవాళ రథంలో పడిపోవటం దుర్యోధనుని ఎంతగానో బాధపట్టింది. కాబట్టి ఇక దుర్యోధనుడు దగ్గర ఉన్న చివరాఖరి స్ట్రాటజీ ఏమిటి అంటే, ఇక అక్కడ ఎంతోమంది కౌరవుల సైనికులను చంపేస్తున్నాడు భీముడు. అంటే ఇప్పుడు వరకు మనం ఈ ద్వంద్వ యుద్ధాల్లో భీముడు ఎక్కడున్నాడు అని మనం అనుకున్నాం. విశేషమైన గాయాలు తగిలిన భీముడు ఎంతో విశేషమైన యుద్ధం చేస్తూ కౌరవుల యొక్క జన నష్టాన్ని కలిగిస్తూ ఉంటే, ఇక దుర్యోధనుడు ఏమన్నాడంటే, ఈ దృష్టద్యుమ్నుడు భీముడు ఎవరైతే 6వ రోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారో వాళ్ళని కృతవర్మను పిలిచి, కృతవర్మ నువ్వు భీముణ్ణి చూచుకోవలసినది, నేను దృష్టద్యుమ్నుడిని చూచుకుంటానంటే, ఇక దృష్టద్యుమ్నుడికి దుర్యోధనుడికి కూడా భీకర యుద్ధం జరిగితే ఆ దృష్టద్యుమ్నుడిని నిలవలేని వాడై దుర్యోధనుడు మళ్ళీ తన రథంలో కుప్పగూలాడు. సో ఈ దుర్యోధనుడు ఒకళ్ళని నిగ్రహించి యుద్ధం చేసినట్లుగా అట్లీస్ట్ 7 రోజుల యుద్ధంలో మనం ఇప్పుడు వరకు చూడలేదు. అంటే వాడి లెవెల్ అంతే దుర్యోధనుడు. అందుకే చాలామంది నన్ను మొదటి రోజు యుద్ధం చెప్తున్నప్పుడు అడిగారు, అసలు దుర్యోధనుడు రథ మహారథ ఏ రథి అని. ఆ ఏ రథ అనేది మీకు క్వశ్చన్ మార్క్లా వదిలేశాను. మళ్ళీ అదే వీళ్ళందరూ అడిగారు, అసలు భీముడు ఏమిటి, అతను అతిరథ మహారథ రథ ఏమిటని. అందుకనే ఇలాంటి క్వశ్చన్ అనేది దీనికి ఆన్సర్స్ ఈ కురుక్షేత్రం ముందుకెళ్ళే కొద్దీ మీకే అర్థం అవ్వాలి. ఎందుకంటే భీముడిని ఎందులోనూ పెట్టలేము మనం. ఆయన అన్ని అతిరథ మహారథుల్ని సూపర్ సీడ్ అయి వెళ్ళిపోయాడు ఆయన. అది భీముడి యొక్క తేజస్సు. ఇక దుర్యోధనుడు కనీసం ఒకడినైనా పూర్తిగా నిగ్రహించడం అనేది 7 రోజుల వరకు మనం చూడలేదు.